హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశానండి ఈ శారీని. 3 లేయర్ ఫ్రాక్‌గా కుట్టమని చెప్పారండి. ఇది ముందుగా బాడీ పార్ట్ కోసం అని చెప్పేసి లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్‌ని 4 ఫోల్డ్ చేసుకున్నాను. ఫ్రంట్, బ్యాక్ ఒకే విధంగా కదా కటింగ్ అనేది. సో, నేను 4 ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం 14 ఇంచెస్‌కి పొడవు పెట్టుకున్నానండి. నేను 14 ఇంచెస్‌కి ఒక ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్‌కి ఒక మార్క్ ఇచ్చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి. 10ని డబల్ చేస్తే 20 కదా! అది మనం డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా! సో, మనం సగం తీసుకున్నాము. అలా 2 ఫోల్డ్ చేసుకొని 10 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను షోల్డర్ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్‌కి ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ నేను మార్క్ చేసుకుంటున్నానండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకున్నానండి. నేను రౌండ్ నెక్ ఇచ్చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ ఇచ్చేసుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక రౌండ్ ఇచ్చేసుకోవాలండి. 1 ఇంచ్ వరకు ఒక మార్క్ ఇచ్చేసుకొని నేను డైరెక్ట్‌గా ఇచ్చేసాను. ఇప్పుడు బాడీ బాడీ వెడల్పు అనేది నేను 10 ఇంచెస్ తీసుకున్నాను కదా! అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు. నేను ఇక్కడ మార్కింగ్స్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా కట్ చేసుకుందామండి. ఇలాగా కట్ చేసేసుకోవాలి. నేను ఒక 2 ఇంచెస్ అనేది ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా పెట్టుకున్నానండి లూజ్ అనేది. ఇప్పుడు కింద ఒక ఇంచ్ మందంతోని మనం ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. అట్లాగే లోతు తీసుకోవాలండి. మనకి ఈ కటింగ్ అనేది చేసుకోవాలండి పూర్తిగా. ఇప్పుడు బ్యాక్ నెక్ నేను వేరే డిజైన్ పెడదాం అనుకుంటున్నానండి. లీఫ్ డిజైన్ అనేది పెడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పక్కకు ఉంచేసుకొని బ్యాక్ పార్ట్ మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనం 5 ఇంచెస్ అనేది పెట్టుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దానికి ఇంచ్ కలుపుకొని మనం 6 ఇంచెస్‌ని మార్కింగ్ చేసుకోవాలి. అలా ఒక ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక లీఫ్ లాగా డిజైన్ ఇచ్చేసుకోవాలి. చూడండి. ఒక లీఫ్ లాగా మార్క్ ఇచ్చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం అది జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా డిజైన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందామండి. లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని సేమ్ అది కటింగ్ అనేది చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్ చేసి పెట్టానండి. ఇలా పూర్తిగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఫ్రంట్, బ్యాక్ నెక్‌లని సెపరేట్‌గా చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లేయర్ ఫ్రాక్ అంటే లేయర్‌గా కట్ చేయడానికి అని చెప్పేసి నేను 30 ఇంచెస్ అని తీసుకున్నానండి. 30 ఇంచెస్‌కి 1 ఇంచ్ కలుపుకొని 31 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు 15 ఇంచులకి ఒక మార్కింగ్, ఇంకా 15 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేయబోతున్నానండి. నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో, నేను 23 ఇంచెస్ తీసుకుంటున్నానండి హ్యాండ్ పొడవు వచ్చేసి.
సారీ అండి, వీడియోలో కనిపించడం లేదు. నేను బ్లౌజ్ తీసుకున్నానండి, బ్లౌజ్ పీసు. అది తీసుకొని మన హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. పైన నేను కొంచెం బుంగలు ఇద్దాం అనుకుంటున్నాను, రాశి బ్లౌజ్ లాగా. సో నేను కొంచెం ఒక 2 ఇంచెస్ పైకి అనేసి పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాను. నేను 23 ఇంచెస్ వరకు నేను హ్యాండ్ పొడవు అనేది తీసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్కి ఒక టక్స్ ఇచ్చేసుకొని పక్కకు అనేసి పెట్టుకోవాలనండి. ఇప్పుడు చూసారు కదా, మనం లేయర్ ఫ్రాక్ అనేది కటింగ్ అనేది చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.